హాయ్, వెల్కమ్ టు సిద్ధూస్ గార్డెన్. ఇవాళ నేను చికెన్ పికిల్ రెడీ చేస్తున్నానండి. దీనికి 2 కిలోల చికెన్ తీసుకున్నానండి. మీడియం సైజు ముక్కలు కొట్టించాము. తర్వాత వీటిని బాగా క్లీన్ చేశాను. దీనికి ముందే క్లీన్ చేసేసి పసుపు ఉప్పు వేసి క్లీన్ చేశానండి. అలా చేసుకుంటే బాగుంటుంది. తర్వాత పసుపు ఉప్పు వేసి బాగా కలియబెట్టి మిక్స్ చేసి నేను ఈ పసుపు ఉప్పు వేసుకొని నీట్గా ఒక హాఫ్ అన్ అవర్ అలాగే పెట్టేస్తానండి. దీన్ని చికెన్ పికిల్కి పట్టించి అలాగే పెట్టేస్తాను. చూడండి, బాగా పట్టింది పసుపు ఉప్పు. దీనికి కావాల్సిన మసాలా చూడండి, ధనియాలు చూడండి అన్నీ పెట్టుకొని ఉన్నాను, చూపిస్తాను. ధనియాలు, దాల్చిన చెక్క, మెంతులు, ఆవాలు, జీలకర్ర, లవంగాలు చూడండి, ఇవన్నీ మిరియాలు, యాలకులు, ఇవన్నీ ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలండి మేము. ఇప్పుడు మనం ఈ మసాలా వేయడం వల్ల చికెన్ పికిల్ తొందరగా చెడిపోదండి. ఇది మెంతులు ఆవాలు వల్ల చెడిపోదు. ఫస్ట్ ఈ చికెన్ పికిల్ తీసుకుని మనము వాటర్ వేయకుండా మనము అలాగే ఒక 20 మినిట్స్ లేదంటే కూడా ఒక 10 మినిట్స్ అట్లా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే సిమ్లో పెట్టి మనం చేసుకుంటాం కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. చూడండి, వాటర్ వేయకుండా మూత పెట్టేస్తాను. చికెన్లో ఉండే వాటర్తోనే చికెన్ బాయిల్ అవ్వాలండి. చూడండి, బాయిల్ అవుతూ ఉంది. మనం అంతలోపలే పక్కన ఆయిల్ పెను పెట్టుకొని ఆయిల్ వేసుకొనేసి కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాలండి. చికెన్ మనము ఫ్రై చేయాలి కాబట్టి ఎర్రగా రావాలండి. చికెన్ బాగా ఆయిల్ వేడెక్కిందండి. చికెన్ వేస్తున్నాను. చూడండి, ఇది మీడియం సైజు కొట్టించాం కాబట్టి చికెన్ బాగా లోపల ఉన్న నీరంతా పోయేటట్టుగా నేను ఫ్రై చేస్తున్నాను. కలరు రెడ్గా రావాలండి. అది ఆయిల్లో తొందరగా ఫ్రై అయిపోతే బాగుండదు. కొంచెం నిదానంగా ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఎర్రగా. ఇప్పుడు చికెన్ పికిల్ చేయడానికి ఈ ఫ్రై చేసుకుని చికెన్ రెడీ అయిపోయిందండి. చూడండి, ముక్కలు ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఎర్రగా ఉండాలి. మరీ డ్రై అయిపోకూడదు. డ్రై అయిపోతే మసాలా అంతా పీల్చుకోవాలంటే ఇది కొంచెం మనము డ్రై కాకుండా రెడీ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ చూడండి, చికెన్ మనం ఫ్రై చేసుకున్న మిగిలిన ఆయిల్లోనే ఒక 3 స్పూన్లు పెద్ద స్పూన్ తీసుకున్నానండి. నేను 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. అందులో వేసి ఫ్రై చేసుకోవాలండి. నేను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొద్దిగా వాటర్ వేసానండి. డ్రైగా వేస్తే అది కొంచెం మెత్తగా పేస్ట్ రాదండి. కాబట్టి కొంచెం వాటర్ వేసాను. వాటర్ వేసిన వల్ల మనము అలాగే కొంచెం ఫ్రై చేయకపోతే చికెన్ పికిల్ పాడైపోతుంది. చూడండి, ఇంకా ఫ్రై అవ్వాలి. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేయాలి. హైలో పెట్టుకుంటే మాడిపోతుందండి ఇది. చూడండి, ఇలాగా తిప్పుతూనే ఉండాలి గరిటెతో. దానికి మనం లాస్ట్లో ఒక 6 నిమ్మకాయలు జ్యూస్ కలపాలండి మనం చికెన్ పికిల్కి. ఇందువల్ల చికెన్ పికిల్ పాడవదండి. లాస్ట్లో మనం బాగా చల్లారిపోవాలి, అప్పుడే జ్యూస్ కలపాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవుతుందా? అవుతుంది. చూడండి, కొంచెం రెడ్డిష్గా వస్తుంది. ఇలా చేయడం వల్ల మనకు ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. ఫ్రై అయిందండి. చూడండి, ఇవి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారండి చికెన్ పికిల్. అది నాకు తెలిసినంత వరకు నేను ఇలాగే చేసుకుంటాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఇంపార్టెంట్ అండి. బాగా కొంచెం వాటర్ వేస్తాం కాబట్టి బాగా రెడ్డిష్గా వాటర్ లేకుండా మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకునేలా ఫ్రై చేసుకొని రెడీ అయిపోయిందండి. చూడండి, దీనికి మసాలా ఆయిల్ లేకుండా ఇంతకుముందు చూపించాను కదండి, ఆ మసాలాని ఆయిల్ లేకుండా నేను
ఫ్రై చేసుకొని ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకున్నాను చూడండి. తర్వాత కారం అండి, ఒక 4 స్పూన్లు కారం తీసుకున్నాను. మీకు కారం ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చండి. నేను ఈ 2 కిలోలకి పెద్ద స్పూను 4 స్పూన్లు కారం తీసుకున్నానండి. ఆయిల్లో చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయింది. ఈ రెండింటిని స్టవ్ ఆఫ్ చేసేసి నేను మిక్స్ చేయాలండి. దీంట్లో చూడండి స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇందులో కారం 4 స్పూన్ల కారం, ఇంకా కూడా ఒక 3 స్పూన్లు 4 వేసుకోవచ్చండి కావాల్సిన వాళ్ళు. ఈ మసాలా పౌడర్ కూడా యాడ్ చేయాలి. ఇందాక మనం ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకున్నాం కదండి, అది యాడ్ చేసేసి బాగా కలపాలండి. కలిపి చూడండి, మనం ఆఫ్ చేసినా కానీ వేడిగానే ఉంది ఆయిల్. అందులోకి కొద్దిగా కరివేపాకు, ఆ వేడి నూనెలోనే ఆయిల్లోనే ఇది ఫ్రై అయిపోతుంది కరివేపాకు. చూడండి, ఇది కరివేపాకు కూడా బాగా డ్రైగా అయిపోవాలండి. మనము ఇది నిల్వ పచ్చడి కాబట్టి ఏది కూడా ఫ్రై అయితేనే బాగుంటుంది. చూడండి, ఇందులోకి చికెన్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ చికెన్ పికిల్ రావాలంటే ఈ ముక్కలకి మసాలా బాగా పట్టాలండి. వేసేసిన తర్వాత బాగా కలపాలండి, ముక్కలకి పట్టించాలి మసాలాని. అంతా మొత్తం వేసేసానండి 2 కిలోల చికెన్ని. చూడండి బాగా కలపాలి. ఇది బాగా చల్లారిపోవాలండి. మనము లెమన్ జ్యూస్ కలుపుకున్నాం కదా, 6 లెమన్స్, ఆ జ్యూస్ని పక్కన పెట్టుకొని ఇది చల్లారినాకే అది కట్ చేసుకొని లెమన్స్ ఆ జ్యూస్ ఇందులో యాడ్ చేయాలి. చూడండి, ఈ లెమన్స్ తీసుకున్నాను, ఇంకా కట్ చేయాలా. చల్లారిన తర్వాత కట్ చేస్తానండి. ఇది టైం పడుతుంది కదండి చల్లారడానికి, అందుకు పక్కన పెట్టేస్తానండి. లెమన్ జ్యూస్ వేసినాక ఈ చికెన్ పికిల్ రెడీ వేసేస్తానండి. లెమన్ జ్యూస్ చికెన్ పికిల్ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సిద్ధు గార్డెన్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.